వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉంటారు టీడీపీ నేత అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. విషయం ఏదైనా కానీ మనసులో ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం ఆయనకు అలవాటు. మొదట్లో నోరు జారటం, ఆ తర్వాత సారీ చెప్పడం ఆయనకి ఆది నుంచి అలవాటే. తాజాగా అనంతపురంలో జరిగిన నీరు మీరు సభలో జేసీ మాట్లాడారు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పొగుడుతూనే మరోవైపు జగన్ ని దుమ్మెత్తిపోశారు. జగన్ రాజకీయాలకి పనికిరాడని, అసమర్థుడని, ఆయన వల్ల ఏమీ కాదని, అందుకనే మొదట్లో వైసీపీలోకి వెళ్దామనిపించి బాగా ఆలోచించానని, కానీ జగన్ గురించి బాగా అర్థమై టీడీపీలో చేరాను అని అన్నారు. చంద్రబాబు రాష్ట్రం కోసం ఎంత కష్టపడుతున్నారో అందరికీ తెలుసని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబుకే సాధ్యమన్నారు. నాకు కొంచెం కులపిచ్చి ఉంది, అందుకే జగన్మోహన్ రెడ్డితో నడవాలని అనుకున్నా. ఎంత కులపిచ్చి ఉన్నా ఇతర కులాల వారిని ద్వేషించేవాడిని మాత్రం కాదు. కానీ ఏం చేస్తాడు జగను? ఏం చేయలేడు. వాడు వెధవ. ఐఎమ్ సారీ, వెధవ అనే మాట కూడా తప్పేమో, ఆ మాటను ఉపసంహరించుకుంటున్నానన్నారు. చంద్రబాబు ఎక్కువగా కలలు కంటారు. సీఎంగా ఎలాగూ 2019లో పోలవరాన్ని పూర్తి చేస్తారు. నిన్న మీరు కలకన్నారా? మొన్న ఒక మిషన్ 80 కోట్లు ఖర్చు పెడితే నాశనమైంది. దాన్ని తప్పించాలి అంటే మీకు 3-4 మాసాలు పడుతుంది అని అన్నారు. నేను ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నా, చంద్రబాబు చాలా కలలు కంటున్నారు. ఆయన కలలు నెరవేరాలి అంటే మనమందరం మన బాగు కోసం, మన పిల్లల కోసం ఆయనను సీఎంగా చేయాల్సిన బాధ్యత మనపైన ఉంది అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో జగన్ పార్టీ నేతలు జేసీపై గుర్రుగా ఉన్నారు.